హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక సింపుల్ ఐడియా అనమాట. ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చూపించిందన్న విషయం కూడా నేను చూడలేదు అక్కడ. సో అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా మనం క్లీనింగ్ చేయాలన్నప్పుడు ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. ఇత్తడి సామాను క్లీనింగ్ అంటే చాలా కష్టమైన పద్ధతి. ఎందుకంటే ఇత్తడి సామాను క్లీన్ చేయాలంటే పీతాంబరి ఉండాలి, అవన్నీ ఇవన్నీ ఏం అవసరం లేకుండా కేవలం ₹2తో ఈజీగా క్లీన్ చేసేయచ్చు అనమాట. అది కూడా మనకు ఇంట్లో దొరికే మీరా షాంపూతో. సో మీరా షాంపూ ఒక ప్యాకెట్ సరిపోయేది. ఈ మీరా షాంపూలోనే కొద్దిగా నిమ్మరసం వేసేసి రెండు కలిపి స్టీల్ పీచ్ తీసుకొని మనం ఇత్తడి సామాను ఏదైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో అది బాగా రుద్దేసి మనకి వెంటనే రిజల్ట్ అనేది తెలిసిద్ది అనమాట. కొంచెము స్టీల్ స్క్రబ్తో రుద్దేసి మనం కడిగేసామంటే రిజల్ట్ తెలిసిద్ది. మీకు రిజల్ట్ బాగా తెలియడానికి నేను బయట క్లీన్ చేస్తున్నాను. సో కిచెన్లో కూడా క్లీన్ చేయట్లేదు, బయట క్లీన్ చేస్తున్నాను. ఇలాగే మనం పూజ సామాను కూడా క్లీన్ చేయొచ్చు. చూసారుగా ఎంత మెరుస్తుందో, ఎంత పాతబడిపోయిన గిన్నె. సో ఇలా మెరుస్తుంది అనమాట. చాలా సింపుల్ ఐడియా. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వారు కూడా షేర్ చేయండి. ఇలాగే మీ ఆదరణ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.